గుడ్ పేరెంటింగ్ సెషన్లో భాగంగా ఈరోజు మనం లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చిన్న పిల్లల్లో చూసుకుంటే ఎస్పెషల్లీ 3 to 6 years ఆఫ్ ఏజ్లో సో పిల్లల యొక్క కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, వాళ్ళు ఫ్రీగా మాట్లాడేలా ఎలా మనం ట్రైన్ చేయాలి, అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ని ఎలా పెంచాలి అనే విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. మరి వీటన్నిటి కోసం చెప్పేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కమలాంజలి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. సో 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో 10,000+ క్లయింట్స్ చాలామందికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో సీనియర్ సైకాలజిస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో 3 to 6 years ఆఫ్ ఏజ్ పిల్లలకి సంబంధించి కమ్యూనికేషన్ అండ్ అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా చేయాలనే విషయం గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చెప్పినట్టు పిల్లలు చాలా వరకు 3 to 6 years ఆఫ్ ఏజ్ అంటే వాళ్ళకి మనం మాట్లాడేది కొంత అర్థమవుతుంది, కొంత అర్థం కాదు. సో ఈ లాంగ్వేజ్ని పెంచడంలో కన్నా ముందు మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది పిల్లలు మనసులో చాలా అనుకుంటారు, కానీ అన్నీ ఫ్రీగా బయటకు ఎక్స్ప్రెస్ చేయరు. కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. సో వాళ్ళు ఫ్రీగా ఎవరితోనైనా మాట్లాడాలి అనే విధంగా పేరెంట్స్ ఎలా ట్రైన్ చేయాలి? ఎస్, గుడ్ క్వశ్చన్. అండ్ ఇట్స్ ఈ రోజుల్లో ఇట్స్ ఒక కరెంట్ బర్నింగ్ ఇష్యూ అని చెప్పొచ్చు ప్రతి ఇంట్లో కూడా. అంటే మీరు చెప్పినట్లు వీళ్ళ దగ్గర మాట్లాడతారు, కొత్త ప్లేస్కి వెళ్ళినా ఎవరి దగ్గరికన్నా వెళ్ళినా వీళ్ళు ఇంటికి ఎవరన్నా వచ్చినా దే వోంట్ ఓపెన్ అప్, అసలు నోరే తెరవరు, అసలు మాట్లాడరు. ఈవెన్ 3 to 6 years కాదండి, 10 to 12 years పిల్లలు వాళ్ళు కూడా అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. దీని అన్నిటికీ ప్రధానంగా ఏంటి అంటే కనుక ఫస్ట్ మదర్ అనేవాళ్ళు యూ హ్యావ్ టు బీ ఏ గుడ్ లిజనర్ అండి. ఆ లిజనింగ్ క్వాలిటీస్ అనేవి మనకి ఎక్కువ ఉండాలి, ఆ పేషెన్సీ లిజనింగ్ అన్నది. ఎందుకంటే ఆ ఏజ్లో పిల్లలు 2 yearsకి చూడండి మాటలు వస్తూ ఉంటాయి, 1.5 yearకి మాటలు ఫ్లో వస్తుంది. ఫ్లో రావాలి అన్నా కూడా, మాటలు రావాలి అన్నా కూడా దీనికన్నా ముందు యూజువల్గా 1 yearకి 2 letters వర్డ్స్ అంటే మామ, తాత, అమ్మ ఇలాంటి వర్డ్స్ అన్నీ రావటం మొదలవుతాయి. సో వీళ్ళల్లో మనకు ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అన్నది పెరగాలి అంటే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడే మనుషులు ఉండాలి. ఇవాళ రేపు మనం ఒకళ్ళిద్దరూ ఉంటున్నాం యూజువల్గా, బట్ ఆ ఒకళ్ళిద్దరూ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా మాట్లాడటం, క్వశ్చన్స్ వేయటం, వీళ్ళు అడిగేవన్నీ వినటం, వీళ్ళకి టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మాట్లాడాలి అనే ఫీలింగ్ని మీరు కల్పించాలి. అండ్ వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేయాలి. వాళ్ళ ఫ్రీగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఎంకరేజ్ చేయాలి. ఏదైనా సరే చెప్పమనాలి. అంటే మీరు ఒకటి చెప్పి అంటే నిన్న మనం స్టోరీ టెల్లింగ్లో ఒకటి చెప్పుకున్నాం ఏంటంటే మనం స్టోరీస్ చెప్పడం కాదు, స్లీప్ హైజీన్ విషయంలో మనం స్టోరీస్ చెప్పడం కాదు, వాళ్ళతో మనం చెప్పిన స్టోరీస్ని తిరిగి చెప్పాలి. సో అప్పుడు వాళ్ళు ఒక ఇమాజినేషన్, సెంటెన్స్ ఫార్మేషన్, ఒక ఫ్లో ఆఫ్ ది సెంటెన్స్ అండ్ రైట్ అంటే వాళ్ళకి ఆ వర్డ్స్ తెలుసు, బట్ రైట్ టైంలో రైట్ ప్లేస్లో పెట్టాలి. అది ఎప్పుడు వస్తుంది మనకి, మనం వాడుతూ ఉంటే వస్తుంది పిల్లలకి జనరల్గా. సో ఇవంతా అలవాటు చేయాలి అంటే కనుక ఫస్ట్ మదర్ అనేవాళ్ళు మీరు వాళ్ళకి ఒక ఆపర్చునిటీని ఇవ్వాలి, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఫ్రీగా బయట పెట్టడానికి. జనరల్గా ఏం చేస్తాం, వీడు నా బుర్ర తింటున్నాడు, అసలు వీడు అడిగే 1,00,000 క్వశ్చన్లకి నేను జవాబు చెప్పలేకపోతున్నాను. దట్టు చాలా వరకు వసపిట్టలా వాగుతూనే ఉంటారు. వాగుతూనే ఉంటారు. ఎస్, వాగుతారు. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు సోషలైజ్ అయిపోయి ఇట్లా తక్కువ మాట్లాడుతున్నాం అవసరమైనప్పుడు, కానీ చిన్నప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ బుర్ర చాలా వేగంగా ఉంటుంది, వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ వాడు బయటికి మాటల్లోనే వెంటిలేట్ అయిపోవాలి అనుకుంటారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. మదర్ షుడ్ బి ఎంకరేజ్ చేయాలి. అండ్ మీరు వినాలి బాగా. ఇవి రెండు చేస్తూ ఉంటే పిల్లల్లో ఫస్ట్ మనల్ని చెప్పేవి వింటున్నారు, ఒక మనిషి వింటున్నారు అనే ఒక ఫీలింగ్ని, ఒకళ్ళు ఉన్నారు అనే ఒక అష్యూరెన్స్ని మనం వాళ్ళకి కల్పించాలి. నేనేం చెప్పినా వీళ్ళు వినర్లే, నేనేం చెప్పినా వీళ్ళు తీసుకోర్లే, నేనేం చెప్పినా వీళ్ళు కన్సిడర్ చెయ్యర్లే అన్నది కాదండి. సో ట్రీట్ దెమ్ యాజ్ అన్ అడల్ట్. పెద్దవాళ్ళలాగానే. ఇప్పుడు నీ ఇంటికి ఒక మంచి ఫ్రెండ్ వచ్చింది, ఆ ఫ్రెండ్ చెప్తుంటే నువ్వు ఎంత ఇంట్రెస్టింగ్గా ఇలా వింటావు,
అండ్ క్వశ్చన్స్ అండ్ వేస్తూ ఒక్కోసారి ఉంటావు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు మీరెందుకు చిన్న పిల్లలు ఇక్కడ వెళ్ళండి అని పంపించేస్తూ ఉంటారు. చాలా వరకు పిల్లలు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా వాళ్ళ మధ్య ఉంచరు, ఎందుకు నీకు పెద్దవాళ్ళ మాటలు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇలాంటి కాన్వర్సేషన్స్ చిన్న పిల్లలు వినచ్చా వినకూడదా, అసలు వాళ్ళు ఉండాలా లేదు? ఎస్, అందులో కొన్ని వినేవి పార్టిసిపేట్ చేసేవి ఉంటాయండి, కొన్నిట్లో అవసరం లేదు. బట్ 3 years పిల్లలు కాబట్టి అంటే జనరల్గా ఇంటికి ఎవరైనా వస్తే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే పిల్లల్లో సిగ్గు బిడియం పోవాలి అంటే మన ఇద్దరం కలిసి ఒక చోటుకి వెళ్ళాము, ఒక కామన్ ప్లేస్కి వెళ్ళాము అనుకో. సో వెళ్ళగానే నేను ఫస్ట్ ఏం చేస్తాను, మీకు ఇంపార్టెన్స్ ఇస్తాను. తిను గీత చాలా మంచి అమ్మాయి, తను యాంకర్గా లాస్ట్ 5 years నుంచి కూడా ఎన్టీవీలో యాంకర్గా చేస్తుంది, షీఈస్ వెరీ గుడ్ గర్ల్ అండ్ మంచి సబ్జెక్ట్ ఉంది, స్పాంటేనియస్గా మాట్లాడుతుంది అని మీ గురించి నేను చక్కగా చెప్తాను కదా. ఇలా చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ మీకు కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. సో సేమ్ థింగ్ మన పిల్లలు 3 ఏళ్ల వయసు అయినా సరే మన ఇంటికి ఎవరైనా రాగానే తిని మా పాప అమ్ము, అదే పరిచయం చేయాలి, పరిచయం చేయాలి. షీఈజ్ అమ్ము, ఇది ఎంత చక్కగా స్టోరీ టెల్లింగ్ చెప్తుందంటే ఇది చెప్పిందంటే ఎవరైనా కన్విన్స్ అయిపోవాల్సిందే, అందరికీ ఆ ఇమాజినేషన్ అలా కనిపిస్తుంది అంతే. సో వెరీ గుడ్ టాక్టివ్ స్కిల్స్ ఉన్నాయి. సో తిను మా బాబు ఓకే, చిన్న బాబు బాగా చదువుతాడు కాదు, అసలు డ్రాయింగ్ ఎక్సలెంట్గా డ్రాయింగ్ వేస్తాడు. చూసిందంటే ఆ సీనరీని అలా దించేస్తాడు. పెట్స్ అంటే ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్, ఎంత కేరింగ్. సో ఎవరన్నా రాగానే మనం ఎంత మన పక్కన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తామో మన పిల్లలు కూడా అంతే ఇంపార్టెన్స్, రెస్పెక్ట్. దే నీడ్ రెస్పెక్ట్, దే ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. సో ఆ రెస్పెక్ట్ని మనం పిల్లలకి ఎదుటి వాళ్ళ దగ్గర, మన ఇంటికి ఎవరైనా వచ్చినా లేదు మనం ఎక్కడికన్నా తీసుకెళ్ళినా సరే అది మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. సో పిల్లలు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేట్టుగా చేయాల్సింది యాజ్ ఎ పేరెంట్ మనమే. ఇలా చేస్తే అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా డీసెంట్గా బిహేవ్ చేయటం, మమ్మీ నా గురించి బాగా చెప్పింది కదా, సో నేను చక్కగా గుడ్ బాయ్లా ఉండాలి, నేను గుడ్ గర్ల్లా ఉండాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు మెంటల్గా. అది మనం క్రియేట్ మనం కొట్టినా కూడా చెప్పినా వినరు, నువ్వు విష్ చేయి చెప్పినా చేయరు. బట్ ఎంత చక్కగా ఉంటాడనండి, ఎంత చక్కగా రెస్పెక్ట్గా ఉంటాడనండి అనగానే నమస్తే అంకుల్ లేదంటే గుడ్ మార్నింగ్ అంకుల్ అని ఆటోమేటిక్గా చెప్పేస్తారు పిల్లలు. సో కాబట్టి ఏంటంటే ఏ విషయాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి చేయకూడదు అన్నది యాజ్ అన్ అడల్ట్ మనకి తెలుసు. సో జనరల్గా పిల్లల్లో మనం ఒక గ్రూప్ డిస్కషన్స్లా పెట్టుకోవచ్చు అండి. యుఎస్లో ఇట్స్ అ వెరీ గుడ్ కల్చర్ అండి. ఏంటి అంటే వీక్లీ వన్స్ మన దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అనుకో అని చెప్పొచ్చు. మనం ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు అసలు మరీ ఇద్దరే ఉండటం ఇట్లా అవుతుంది. బట్ వాళ్ళు ఎవ్రీ వీక్ ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నలుగురు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని నీ ప్లస్లు ఏంటి, నీ మైనస్లు ఏంటి, నీ ఇష్టాలు ఏంటి, నీకు ఏది ఇష్టం లేదు, మమ్మీలో నీకు ఏం నచ్చుద్ది, మమ్మీలో నువ్వేం మార్చుకోవాలనుకుంటున్నావు, సో డాడీలో నీకు ఏం నచ్చుద్ది, ఏమి ఎక్కువ ఇష్టం నీకు, డాడీలో ఏమి ఇష్టం లేదు. సో ఇప్పుడు అక్క సో అక్క చెప్తుంది. అలా ప్రతి ఒక్కరు మిగతా ముగ్గురు గురించి చెప్పాలి, చెప్పి ఆ నెక్స్ట్ వీక్కి అది కరెక్ట్ చేసుకోవాలి. సో నైస్ కదా. ఎస్, నేను ఇంప్లిమెంట్ చేశాను యాక్చువల్గా ఇది. నేను ఇప్పటికే అడుగుతాను నేను మా పిల్లల్ని, సో ఏదైనా మైనస్ పాయింట్స్ ఏంటి అంటే మీ పిల్లలు ఏ ఏజ్లో మీరు స్టార్ట్ చేశారు ఇలా? యాక్చువల్గా దట్స్ ఏ గుడ్ థింగ్ అండి. నేను మా పిల్లలు కొంచెం పెద్దయ్యాక నేను సైకాలజీ కోర్స్ చదవటం, పీజీ సైకాలజీ, తర్వాత పిహెచ్డి సైకాలజీ చేయడం జరిగింది. సో నాకు అనిపిస్తుంది నేను ఇంకా కొంచెం చిన్నప్పుడు చేసి ఉండాల్సింది ఈ కోర్స్. ఎందుకంటే సో నేను తెలుసో తెలియకో కొన్ని అంటే ఇప్పుడు పిల్లలు కమ్యూనికేషన్ గురించి వచ్చింది మనకి. కొంతమంది పిల్లలు ఎక్స్ట్రావర్ట్, కొంతమంది పిల్లలు ఇంట్రావర్ట్స్గా ఉంటారు. అంటే కొంచెం వాళ్ళ లోపల ఉన్నది అన్ని ఎక్స్ప్రెస్ చేయరు అని మనం లేబుల్ వేసి వాళ్ళని అలా వదిలేయకూడదు. వీ హ్యావ్ టు పుష్ దెమ్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. అంటే ఇంట్రోవర్ట్స్ని కూడా ఎక్స్ట్రోవర్ట్స్గా మార్చొచ్చు. అంటే మనం ఎక్స్ట్రావర్ట్గా మార్చొచ్చు అంటే వాళ్ళందరూ మాట్లాడాలి ఎక్కువగా అని కాదండి. బట్ అవసరమైన ఫీలింగ్స్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చెయ్యకపోతే ఆ రెసిస్టెన్స్ అన్నది
అది ఒక సాడ్ ఫీలింగ్ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, పెయిన్ అవ్వచ్చు, ఇష్టం లేకపోవటం అవ్వచ్చు, మొహమాటం అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఓన్లీ ఎక్స్ప్రెషన్ అంటే అది ఒక్కటే, కమ్యూనికేషన్ ఒక్కటే కాదు, మన ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళు బయటకి చెప్పేలాగా మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని కొంచెం మోటివేట్ చేయటం, పుష్ చేయటం, దాని అవసరం ఏంటి, ఎందుకు వెంటిలేషన్ కావాలి, మనకి ఎలా వెంటిలేషన్ అవసరమో మన ఫీలింగ్స్ కూడా అట్లాగా ఫ్రీ టు ఎక్స్ప్లెయిన్ అట్ ద సేమ్ టైం. సో ఇవన్నీ కూడా మనం చెప్పాలి. కాబట్టి నాకు అనిపిస్తుంది నేను ఇంకొంచెం చిన్నప్పుడు చదవాల్సిందే అని. అందుకే నేను 3 to 6 years చూస్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లల బేసిక్ పర్సనాలిటీ డెవలప్ అయ్యేది ఈ ఏజ్లో. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఇవన్నీ కేర్ తీసుకుంటే దే ఆర్ బ్లెస్డ్ అండ్ వీ ఫీల్ సో హ్యాపీ. నో ఇష్యూస్. కొంతమంది టీనేజ్ పిల్లలు ఉంటారు, ఇప్పుడు చూసినా సరే కరెక్ట్ చేసుకోవచ్చు కొంతవరకు. ఈ కమ్యూనికేషన్ అనేది లాంగ్వేజ్, ఇప్పుడు మనం తెలుగు మాట్లాడతారు ఇంట్లో పేరెంట్స్, స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్లో చెప్తారు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ హిందీ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇప్పుడు ఒక 3-4 లాంగ్వేజెస్ మిక్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తెలుగులో ఒక పదం ఉంటుంది, ఇంగ్లీష్లో దానికి అదే మీనింగ్ ఉంటుంది, హిందీలో ఒక మీనింగ్ ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవడం కానీ వాళ్ళు అది కమ్యూనికేట్ చేయడానికి కానీ టైం పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అర్థం కాదు అని మీరు అనుకుంటున్నారు గీత. మనం ఇప్పుడు సడన్గా చెన్నై వెళ్ళామనుకో, ఒక గంటలో లేదు చెన్నై వద్దు పోనీ తమిళ్, మనం బాంబే వెళ్ళాం, వెళ్తే మీరు ఆటోమేటిక్గా మీరు హిందీలో కన్వే చేసేస్తారు మీ ఫీలింగ్స్, స్విచ్ ఆన్ అయిపోతుంది. తమిళనాడుకి వెళ్తే మీరు ఎలాగలా మేనేజ్ చేసేసి మీరు మాట్లాడేస్తారు. కొంచెం కేరళలో కష్టం కానీ మలయాళం మేనేజ్ చేయటం, బట్ మన సౌత్ స్టేట్స్ కర్ణాటక కానీ తమిళనాడు కానీ మనం ఈజీగా స్విచ్ ఆన్ అయిపోతాం. సో పిల్లలు కూడా మనకన్నా వాళ్ళకి చాలా గ్రాస్పింగ్ స్కిల్స్ కానీ చాలా ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటుంది, ఈజీగా షిఫ్ట్ అయిపోతారు, ఈజీగా స్విచ్ ఆన్ అయిపోతారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ టు దెమ్. ఇంట్లో తెలుగు వస్తుంది, స్కూల్లో ఇంగ్లీష్, హిందీ, ఫ్రెండ్స్ ఇంకెవరైనా వేరే లాంగ్వేజ్ పంజాబీస్ ఉంటారు. సో ఇట్లా ఉన్న వాళ్ళకి ఇంకొక లాంగ్వేజ్ కూడా వస్తుంది. మీరేమి వీళ్ళు ఎలా మాట్లాడతారు ఎలాగా లేదు, దట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్. వాళ్ళకి ఒకే టైంలో 3-4 లాంగ్వేజెస్ వస్తాయి. సో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా లెర్న్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో ఎలా పెంచవచ్చు? దానికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా? అంటే ట్రిక్స్ అంటే మన చిన్నప్పుడు చూడండి టీవీలు, ఫోన్లు, మన చిన్నప్పుడు కాదు, మన చిన్నప్పుడు కూడా టీవీలు ఉన్నాయి. ఇంకా ఇంకొక జనరేషన్ ముందు చూస్తే ఇంత టీవీ కల్చర్, ఇంత స్క్రీన్ కల్చర్ లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం, నంబర్ ఆఫ్ బుక్స్ మనం చదివి, ఆ చదివిన స్టోరీస్ మన ఫ్రెండ్స్కి చెప్పేవాళ్ళం, ఇంట్లో అమ్మ వాళ్ళు స్టోరీస్ చెప్పేవాళ్ళు, అది ఫ్రెండ్స్కి చెప్పేవాళ్ళం. లేదు అంటే తిరిగి మనం ఒక టీచర్ గేమ్ లాగా ఆడేవాళ్ళం చిన్నప్పుడు. ఏ స్టూడెంట్స్ ఇట్లాగని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా టీచర్ గేమ్, టీచర్ రోల్ ప్లే చేయటం, ఇవన్నీ చేసేవాళ్ళం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోజుల్లో స్క్రీన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కొంచెం పాజిటివ్ ఎడ్జ్లో వాడుకుంటే మనం ఆ స్టోరీస్ వాళ్ళకి చూపించి నువ్వు చెప్పు, నువ్వు నారేట్ చేయి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి విత్ వాయిస్ మాడ్యులేషన్. మన దగ్గర ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు కానివ్వండి, యుఎస్లో ఒక పదం పలకాలి అంటే ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ ఎక్స్ప్రెసివ్గా చెప్పాలి, సో ఎక్కడ లో చేయాలి, అసలు ఆ ఫ్రేమ్లో మూడ్ ఏంటి, అగ్రెసివ్గా ఉన్నారా, లేదు పెయిన్ఫుల్గా ఉన్నారా, లేదు రిక్వెస్టింగ్గా, లేదు జాయ్ఫుల్గా ఉన్నారా అన్నది నీ వాయిస్లో ఎక్స్ప్రెస్. ఏదైతే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉందో, ఇది 3 years పిల్లలు ప్రతి వర్డ్ కూడా, ఆ వర్డ్ని నువ్వు సాడ్ అంటే సాడ్గా, హ్యాపీ, జాయ్ అంటే నువ్వు ఆ పలికే పదంలోనే ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. ఇది కూడా నీకు అదంతా నీకు నిజం చెప్పాలంటే కొన్ని స్టోరీస్లో అవంతా అంటే మంచి ట్రాన్స్లేటర్స్ అట్లా ఉంటే కనుక మీకు ఆ ఎక్స్ప్రెషన్ కూడా మీకు వాయిస్లో ఉంటుందండి. ఎక్కడ స్ట్రెస్ చేయాలి ఇదంతా కూడా పిల్లలకి ఈ విధంగా స్టోరీ టెల్లింగ్ ద్వారా. అండ్ స్కూల్లో ఏం చెప్పారు, ఎలా చెప్పారు, నువ్వైతే ఎలా చేస్తావు, నాకు ఈ టీచర్ నచ్చలేదు నేను క్లాస్కి వెళ్ళాను, అవునా ఓకే, మరి నువ్వైతే ఎలా చేస్తావు చిట్టి, నువ్వైతే ఎలా చెప్తావు చెప్పు, నీకు ఎలా కావాలి చెప్పు. ఓకే,
సో ఇట్లా అంటే షీ ఫీల్ సో హ్యాపీ, ఓ నేను టీచర్ ఇవాళ, సో నేను టీచర్ అంతే. సరే నువ్వు ఇప్పుడు ప్లే రోల్ అంటే రోల్ ప్లే అనమాట, నేనే నువ్వే టీచర్. సో ఇప్పుడు నువ్వు టీచర్ లాగా నువ్వు యాక్ట్ చేయి, నేను స్టూడెంట్ లాగా ఉంటాను. సో ఇలాగ రోల్ ప్లే అన్నది కొంచెం పెద్దయ్యాక అంటే ఒక 5-6 years వచ్చిన తర్వాత వీళ్ళకి చదవటం కూడా వస్తుంది. ఒక 2-3 wordsని ఫ్రేమ్ చేయటం, దాన్ని ఒక సెంటెన్స్గా చేయటం, షార్ట్ సెంటెన్సెస్ వస్తుంది ఒక 5-6 yearsకి. ఇప్పుడు మనం హాఫ్ పేజ్ షార్ట్ స్టోరీస్ ఇవన్నీ కూడా చదివించాలి. ఎలా చదివించడం కూడా అంటే మన చిన్నప్పుడు కూడా కాదు, యాక్చువల్గా చిన్నప్పుడు ఏం చేస్తారంటే స్లేట్ మీద దిద్దిస్తారు. సో అంటే చెయ్యి టచ్ అవ్వాలి ఎక్కడ, స్లేట్కి ప్లస్ ఆ స్లేట్ పెన్సిల్కి. అట్ ద సేమ్ టైం మన కళ్ళు అక్కడ చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం చదువుతామో ఏ అంటాము, ఆ ఏ అనేది మనం చూస్తున్నాం, మనం నోటితో అంటున్నాం, చెవులతో వింటున్నాం, చేత్తో చేస్తున్నాం. సో మూడు ఒకేసారి జరుగుతుంది, మూడు జరుగుతున్నాయి, మన మైండ్ అంతా అక్కడే ఉంది. సో మనస వాచ కర్మణ. అందుకే జీవితంలో మనం రెండో యొక్క మర్చిపోం. నిద్రలో లేపిన 5 5s are how much అంటే 25 అసలు మనం లేవక్కర్లే దానికి. బికాస్ ఆఫ్ లెర్నింగ్ టెక్నిక్ ఎలా అది మనకి రిజిస్టర్ అయ్యింది. ఆ రిజిస్టర్ అవటానికి ఈ అప్రోచ్, దిస్ ఇస్ కాల్డ్ VAKT అప్రోచ్ అంటాం అనమాట. అంటే ఈ విధంగా వీళ్ళలో అంటే మన సెన్సెస్ని చక్కగా అన్నీ కూడా ఒక్కదాని మీదే కాన్సంట్రేట్, ఇస్ కాల్డ్ మైండ్ఫుల్నెస్ ఆల్సో. మనం చేసే పని మీద మన మైండ్ అంతా పెట్టడం కదా. సో ఇలా చేస్తూ వీళ్ళలో ఆ స్టోరీ అన్నది అట్ ద సేమ్ టైం ఇమాజినేషన్. ఇది లెటర్స్కి, వర్డ్స్కి, స్టోరీస్కి, సెంటెన్సెస్కి. నువ్వు ఇమాజిన్ చేసుకో, నీదే ఒక వస్తువు పోయింది, సో పప్పి తప్పిపోయింది, చిన్న వాళ్ళు పెంచుకునే పెట్, నువ్వెంత పెయిన్ బాధకు పడతావు నువ్వు, అది ఇమాజిన్ చేసుకో. ఇట్లాగా నువ్వు ఆ ఇమాజినేటరీ స్కిల్స్, ఎక్స్ప్లెనేటరీ స్కిల్స్, నారేటివ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఈ స్టోరీ టెల్లింగ్లో అండ్ గ్రూప్ ప్లే, పిల్లలందరూ కలిసి ఒక గ్రూప్గా ఆడుకోవటంలో మదర్సే యూ హ్యావ్ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆపర్చునిటీ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్. వీళ్ళందరికీ ఆ వాతావరణాన్ని మీరు సృష్టించాలండి. వాళ్ళలోని లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవడానికి, వాళ్ళు అనుకున్నది కాన్ఫిడెంట్గా చెప్పడానికి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, కాన్ఫిడెన్స్ అని వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకొకటి అంటే మీరు అడగకపోయినా కూడా నేను చెప్తుంది ఏంటంటే అసర్టివ్ కమ్యూనికేషన్ అంటారండి. అంటే ఏంటి అంటే మనం చెప్పేది స్పష్టంగా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా కమ్యూనికేట్ చేయగలగడం. అవును, మాట్లాడడం అంటే ఏదో మాట్లాడేసి అవతల వాళ్ళని హర్ట్ చేయడం కాకుండా వాళ్ళ ఎమోషన్స్ని కూడా హర్ట్ చేయకుండా మాట్లాడగలగాలి. ఓకే, ఎంత ఇంపార్టెంట్ అది, చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళకి ఎంతమందికి వస్తుంది అది. సో ఎందుకు కొంతమంది పర్సనాలిటీస్ని ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్, హౌ దే ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. వాళ్ళ ఒక మాట అన్నా మనం అంటే వాళ్ళు ఫీల్ అవుతారని ఇవతల వాళ్ళు అనరు. అండ్ సో చెప్పొచ్చు అంటే కొన్ని కటువుగా చెప్పేవి ఉంటాయి, బట్ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, అది మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. నువ్వు ఫీల్ అయ్యావు కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని హర్టింగ్గా మాట్లాడటం కన్నా కూడా, సో నువ్వు చెప్పాలి అనుకున్న ఫీలింగ్ని మనం ఫస్ట్ ఒక ఎమోషన్స్లో ఒక వర్డ్ యూజ్ చేసాం, ఎక్స్ప్లెయిన్ వర్సెస్ ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ అంటే నీకు ఏది ఉంటుంది ఎక్స్ప్రెస్ చేసేయటం, ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నీ పెయిన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఇన్ ఎ స్మూత్ వే. సో ఎంత బాగుంది మనకు అసలు అది కదా. ఎస్, ఇవన్నీ వింటుంటే ఎస్ నేను ఇలా నేర్పించాలి పిల్లలకి ఇలా అని అనిపిస్తుంది కదా. సో అసర్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే సూటిగా స్పష్టంగా, చాలామంది చూడండి పెద్దయినా కూడా నసుగుతూ ఉంటారు. అవును, అంటే అసలు దే వోంట్ ఓపెన్ అప్ దేర్ మౌత్, పైకి చక్కగా గట్టిగా స్పష్టంగా సూటిగా ఒక క్లియర్గా మనకి కన్వే చెయ్యరు. ఎందుకు అంటే నేను చెప్పేది ఎందుకు అంటే చిన్నప్పుడు తెలిసి తెలియకుండా వీళ్ళు మాట్లాడుతుంటే పేరెంట్స్ ఆపటం వల్ల అవచ్చు, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడని. లేదు అంటే నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు, నీకు ఏది మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నీకు తెలియదు అని మనం అనేస్తూ ఉంటాం. దీనివల్ల వీళ్ళు ది కంప్లీట్లీ షటప్. తెలియదన్నప్పుడు చెప్పాలి ఏం మాట్లాడాలి, నువ్వు చెప్పింది ఏది రాంగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ మనం చేయకుండా వీడికి తెలియదు ఎక్కడ ఏం మాట్లాడాలో అనగానే వీళ్ళు ఏమవుతారు, పెద్దయ్య కొద్దీ
వాళ్ళకే డౌట్ వస్తుంది, ఒక సెల్ఫ్ డౌట్, నేను మాట్లాడేది రైటో రాంగో, నోరు మూసుకుని కూర్చుంటే అయిపోతుంది. పెద్దయినా కూడా నోరు తెరవరండి. నాకు చాలా బాధేస్తుంది. 14 years పిల్లలు వస్తారు, వాళ్ళు చెప్పరు అసలు ఏది కూడా. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు, ఏది మాట్లాడదండి, ఫ్రెండ్స్తో కొంచెం మంది ఫ్రెండ్సే ఉంటారండి, ఎవరితో ఏం చెప్పుకోదండి అని. తను నాతో కూర్చుంటే మీరు నమ్మరండి 5-6 hours మాట్లాడారు. ఓకే, అంటే రోజుకి ఒక 40 minutes 1 hour చెప్పాను, అంతసేపు మాట్లాడుద్ది అనమాట. ఏంటి అంటే నేను మాట్లాడితే వాళ్ళు ఎలా తీసుకుంటారో అని, నాకు వాళ్ళు సరిగ్గా తీసుకుంటారో తీసుకోరు, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో, ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే నేనే ఎక్కువ అంటే ఎప్పుడైతే మనం బయటికి చెప్పమో అవన్నీ లోపలే ఉండిపోతాయి. ఉండిపోయి ఒక రోజు అదంతా కూడా ఒక బ్లాస్ట్ అయిపోయినట్లు అయిపోయి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. సైకలాజికల్ కావచ్చు, మెంటల్గా, ఫిజికల్గా. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, నేను బయటకు వెళ్ళను, నేను కలవను, ఎందుకంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నది ఉండదు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్కి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బూస్ట్ చేయటంలో. సో పిల్లలు కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్. వాళ్ళతో చెప్పించండి, వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి ఆ ఫ్రీగా ఫీల్ అయ్యేలా చేయండి. అండ్ నసుగుతూ చెప్తున్నా, లో వాయిస్తో చెప్తున్నా అంటే వాయిస్ కాదండి, ఫ్లో, ఒక ఖచ్చితత్వం. ఎస్, ఇది వర్డ్ అనేది కరెక్ట్. ఖచ్చితంగా చెప్తున్నావా అంటే ఆ మాటల్లో నిజాయితీ. ఓకే, అదంతా కూడా ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. మనం స్లోగా, ఇప్పుడు మీరు స్లోగానే మాట్లాడుతున్నారు, మీ పిచ్ చాలా లోగా ఉంది, కానీ మీరు చెప్పేది స్పష్టంగా, సూటిగా, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా ఉంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అలాగా మీ నుంచే వస్తుంది మీ పిల్లలకు కూడా. ఒకవేళ రాకపోతే మీరు లేబుల్ వేసి ఊరుకోవద్దు, దాన్ని కరెక్ట్ చేసేదాకా రెస్ట్ తీసుకోవద్దు. చిన్నపిల్లలకి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాం, వీళ్ళకి అర్థం కాదు అని అనుకుంటారు. అంటే ఇప్పుడు మనం 3 to 6 years కోసం మాట్లాడుతున్నాం కాబట్టి 3 years 4 years ఆఫ్ ఏజ్లో వాళ్ళకి లాంగ్వేజ్ అంతా కంప్లీట్గా తెలియదు, రాదు. కాబట్టి కొన్ని విషయాలు మనం చెప్పం, అసలు వీళ్ళకి అర్థం కాదులే, చిన్నపిల్లలు కదా, వీళ్ళకి అసలు లాంగ్వేజ్ తెలియదు అనుకుంటాం. కానీ తెలియకపోవడం అంటూ ఏమి ఉండదు, వాళ్ళు అర్థం చేసుకోగలరంటారా ఆ ఏజ్లో? చేసుకుంటారండి. ఓకే, ఎంత పెద్ద, ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఎదురు కొట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకి నాన్నమ్మకి ఏదైనా గొడవ అయింది, సో పడట్లేదు, లేదా మమ్మీ డాడీ కొట్టుకున్నారు, మమ్మీ డాడీ మేబీ వాళ్ళు సెపరేట్ అయిపోతారేమో, అలాంటి థాట్స్ కూడా వస్తాయి. అవి కూడా వాళ్ళకి ఇన్సెక్యూర్నెస్ అన్నది, భయం అన్నది, వీళ్ళిద్దరు సరిగ్గా ఉండట్లేదు, ఇండివిజువల్గా నాతో బాగుంటున్నారు కానీ వీళ్ళిద్దరూ కలిసి సరిగ్గా ఉండట్లేదు, సో వీళ్ళిద్దరు విడిపోతే నేనేమైపోతాను, నేను ఎవరి దగ్గర ఉంటాను అప్పుడు, ఆ థాట్స్ అని అంత ఏజ్లో వస్తాయి. ఓకే, చిన్నపిల్లలు వీళ్ళకి అర్థం కాదు అనుకుంటారు, మనం అనుకోవడం మన పిచ్చి. ఓకే, బట్ వాళ్ళకి ఆ చిన్న బుర్రకి పాపం తెలిసి తెలియకుండా వీళ్ళు అది కూడా పెయిన్ ఫీల్ అవుతారు. సో ఇట్లా ఇంట్లో వీళ్ళు కొట్టుకుంటున్నారు, ప్లీజ్ పిల్లల ముందు కొట్టుకోవద్దు, కొట్టుకుంటే మీ ఇద్దరు మీ బెడ్రూమ్లో కొట్టుకోండి. అండ్ ఇంకొకటి ఎస్, ఇట్లాగా తిట్టుకుంటున్నప్పుడు కూడా ఒకరి మైనస్లో ఒకరు చెప్పుకోవడం, ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, సో అవి కూడా పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఆ బ్లేమింగ్ అన్నది ఎస్ ఇట్స్ బెటర్ అండి. పిల్లల ముందు కొట్టుకునేటప్పుడు ఎవరన్నా ఒకరు గట్టిగా అరుస్తుంటే నేను ఇంకొకరు కామ్ అవటం బెస్ట్ ఎప్పుడు కూడా, నేను అదే చెప్తాను అనమాట. ఎందుకంటే మనం కామ్ అయితే అర్థం అవతల వాళ్ళు కరెక్ట్ అని కాదు, అక్కడ ఆ సిట్యుయేషన్ని ఇంకా పెంచి పెద్దది చేయొద్దు. వాళ్ళలో ఏదో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే, వాళ్ళకి అదే తెలుసు, అలా అరవటమే తెలుసు వాళ్ళకి. సో నువ్వు కామ్గా ఉన్నావు అనుకో, అక్కడ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు. ఒకటి, నువ్వు సహనంగా ఉన్నావు కదా, దట్ ఈస్ ఎ వెరీ గుడ్, నీకు ఒక వాల్యూని యాడ్ చేస్తుంది కదా నీకు, నీ మోరల్స్లో నీకు సహనం అన్నది ఎంత ఇంపార్టెంట్. అంటే మనం ఫస్ట్ ఎమోషన్ డెవలప్మెంట్లో కూడా నీకు ఒకటి తినాలి అనిపించినప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావు, ఫర్ ఎవర్ లైఫ్ టైంలో నీకు సహనం అన్నది ఎంత హెల్ప్ చేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది. సేమ్ అంటే ఒక్కొక్కసారి మన సహనాన్ని కోల్పోతాం, బట్ 90% మనం దాన్ని ట్రైన్ చేసి డెవలప్ చేసుకోవచ్చు ఆ క్వాలిటీని. సో ఇది మనం కొంచెం బ్రెయిన్లోకి పెట్టుకుని మన సబ్కాన్షియస్లో, ఎస్ నన్ను వేరే వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నా సరే 90% టు సమ్ ఎక్స్టెంట్ నేను కామ్గా ఉండటం బెటర్ అనేది కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేస్తే
తర్వాత ఈ గొడవ అయిపోయాక నువ్వు నెక్స్ట్ డే ఆర్ ఒక 5-6 అవర్స్ తర్వాత సిట్యుయేషన్ కూల్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నువ్వు ఇలా అనకుండా ఉండాల్సింది, లేదంటే నువ్వు ఇలా తప్పు అర్థం చేసుకున్నావు అని చెప్పి చెప్పొచ్చు. యా దట్ ఈస్ అంతా కూడా అది ఇట్స్ ఏ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వస్తుంది. బట్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఎస్ అండి, పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇంక్లూడింగ్ మనం అన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి, ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా. బట్ నెగటివ్స్ చెప్పక్కర్లేదండి, అంటే చెప్పకపోయినా కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి, మనకన్నా ఎక్కువ అబ్జర్వేషన్ స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి, మనం ఇంకా డివియేట్ అవుతాం.